చాలా సంస్థలు ప్రత్యేకించి మైనారిటీ ఆర్గనైజేషన్స్ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన మైనారిటీ హక్కుల పరిరక్షణ వేదిక ఫరూక్ షుబ్లీ గారు అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ గారు ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఆల్రెడీ ప్రొటెస్ట్ క్యారీ అవుట్ చేయటం మొదలెట్టారు. ఫరూక్ షుబ్లీ గారు నమస్కారం అండి. షుబ్లీ గారు వినిపిస్తుందా? షుబ్లీ గారు మొత్తానికి తెల్లవారుజామున 3 గంటల సమయంలో రాజ్యసభ కూడా ఓకే చేసింది, రాష్ట్రపతి సంతకానికి పంపారు. మీరు గత చాన్నాళ్లుగా దీని మీద ప్రొటెస్ట్ చేస్తూ వస్తున్నారు కదా, ఇందులో మీ హక్కులకు భంగం కలిగించిన ప్రతిపాదనలు సవరణలు ఏమున్నాయి? దాన్ని మరి ఒకసారి చట్టం అయిపోయిన తర్వాత దాన్ని ఏ దశలో మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు? 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సార్, ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఒకటే సార్, న్యాచురల్ జస్టిస్ అంటారు. న్యాచురల్ జస్టిస్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టం ఈ చట్టానికి న్యాచురల్ జస్టిస్ కి ఏంటండి సంబంధం అని చెప్పి మీరు అడిగితే గనక అనేకమైనటువంటి అంశాలు, మీరు ఇది కేవలం వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటే కాదండి. గత 11 సంవత్సరాల నుంచి చూసుకుంటే కనుక ముస్లింల యొక్క ఆచార ఆహార్య వ్యవహారాలు ప్రతి ఒక్క అంశంలో కూడాను ఏదో రకంగా మీరు ఏం తినాలి, ఏం తినకూడదు, మీరు ఏం ధరించాలి, ఏం ధరించకూడదు, మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండకూడదు, ఎవరైతే ఈ దేశాన్ని యొక్క అసలు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి అసలు దేశంపై చిత్తశుద్ధి లేని వాళ్ళు, 40 సంవత్సరాలు దేశంపై జాతీయ జెండాని ఎగరవేయని వాళ్ళు ఈ రోజు ముస్లింలు పట్టుకొని వారి యొక్క దేశభక్తిని లేకపోతే వారి యొక్క దీన్ని శంకిస్తూ పదే పక్క దేశానికి వెళ్ళిపోండి అని చెప్తూ గత 11 సంవత్సరాల నుంచి ఒక విధంగా ఏంటంటే ముస్లిం సమాజాన్ని బైకాట్ చేసినటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ నూతనంగా తీసుకుని వచ్చి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 ఏదైతే బిల్ తీసుకొచ్చారో ఈ బిల్లో అనేకమైనటువంటి అంశాలు, ఒక అంశం అని చెప్పి కాదని 2 అంశాలు అని చెప్పి కాదు, అనేకమైనటువంటి అంశాలు, ఇది ఏదైతే బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ రాజ్యాంగం ఉందో రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి బిల్లు. ఈ బిల్లుపై అందరికన్నా ముందు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్, ఇందులో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ అంశాల్లో నేను ఎగ్జాంపుల్ గా నేను మీకు ఒక విషయం తీసుకుంటాను. ఇప్పుడు వక్ఫ్ బై యూజర్ అని చెప్పేసి ఒక క్లాజ్ ఉందండి. ఈ వక్ఫ్ బై యూజర్ కి తీసుకొని మీరు ఏం చెప్తున్నారంటే ఇది ఏమంటారు, కేవలం వక్ఫ్ బోర్డ్ కి మాత్రమే సర్వాధికారాలు ఉన్నాయి, కేవలం వక్ఫ్ బోర్డు మాత్రమే దీనికి ఇటువంటి అధికారాలు ఉన్నాయి, ఇంకా ఎవరికి కూడా లేవు అని చెప్పేసి. కానీ వాస్తవానికి వాట్సాప్ యూనివర్సిటీలో పీజీలు చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. కానీ మీరు గమనిస్తే కనుక, నిశ్చితంగా గమనిస్తే కనుక వక్ఫ్ బోర్డ్ కి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏమీ లేవు. వక్ఫ్ బోర్డు పూర్తిగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కనుసంధానంలో, కేంద్ర ప్రభుత్వం కనుసంధానంలో పనిచేస్తుంది. కానీ ముస్లిం సమాజానికి ఉన్నటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో వారి యొక్క పూర్వీకులు వారికి ఇచ్చినటువంటి ఆస్తులు, ఎవరైతే పేదవారు ఉన్నారో ఆ పేదవారిని ఆదుకోవటానికి, పేదవారి యొక్క జీవితాన్ని అప్లిఫ్ట్ చేయడానికి ఇది ఒక రెండో చర్చ. అదేంటంటే దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందారు అనేది ఒక డిఫరెంట్ చర్చ. ఆ చర్చపై వేరే విధంగా వెళ్దాం. కానీ ఇది ఒక రకమైనటువంటి మిస్కన్సెప్షన్, ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్ సమాజంలోకి చొచ్చుకుని తీసుకెళ్లిపోయారు. అదేంటంటే రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద ఇది వక్ఫ్ బోర్డ్ భూమి అని ఒకటి చెప్పేస్తే వక్ఫ్ బోర్డ్ వాళ్ళు ఇంకా అది వక్ఫ్ బోర్డ్ అయిపోతుంది. ఎంత మినిమం కామన్ సెన్స్ ఉండాలి సార్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎవరు అలా చేయగలరు? ఏ రకంగా అది కుదరదు? అలా చేశారు కదా ఢిల్లీలో మీ ఆల్ ఇండియా ముస్లిం డెమోక్రటిక్ ఫ్రంట్ అజ్వాల్ గారు, ఆయన అన్నారు కదా ఈ పార్లమెంటు, రాయసీనా హిల్స్ ఇవన్నీ వక్ఫే, మేము రేపు వచ్చి స్వాధీనం చేసుకుంటా ఉన్నాడు కదా ఆయన. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు షుబ్లీ గారు? మీరు ఎందుకు మాట్లాడలేదండి? ఎందుకు మాట్లాడలా? మీరు ఎందుకు మాట్లాడలేదు? రేపు పొద్దున రాజ్భవన్ మాదే అంటారు, రేపు పొద్దున అసెంబ్లీ మాదే అంటారు, ఇచ్చేస్తారా అంటే మీరు ఏదైతే వక్ఫ్ బై యూజర్ ఉందో వక్ఫ్ బై యూజర్ కేవలం వక్ఫ్ బోర్డ్ లో మాత్రమే లేదు కదండి, కేవలం వక్ఫ్ బోర్డ్ కి ఉందా వక్ఫ్ బై యూజర్? మీరు చెప్పండి. ఎండోమెంట్ యాక్ట్ మీరు చూసారా? ఎండోమెంట్ యాక్ట్ పై మీకు అవగాహన ఉందా? ఖచ్చితంగా అవగాహన ఉంది. మట్ బై యూజర్ ఉంది, టెంపుల్ బై యూజర్ అని చెప్పి ఉంది. మీరు ఆ సెక్షన్స్ గురించి మీకు ఐడియా ఉందా? ఇప్పుడు ఓకే, దేవాదాయ శాఖ కిందకి వెళ్ళి ఇప్పుడు ఈ దేవాదాయ శాఖ భూమి అని నేను షుబ్లీ గారి ఇల్లు వచ్చి నేను స్వాధీనం చేసుకోవచ్చా? నేను అడుగుతున్నా ముందర నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. నేను మీ దగ్గరకు వస్తా. వక్ఫ్ బోర్డ్ లో ఉన్నది కాదండి. కాదు, నేను ఒక ప్రశ్న అడుగుతున్నా షుబ్లీ గారు, నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, నేను మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తా, నా ప్రశ్న మీరు సమాధానం చెప్పండి. విజయవాడలో ఉన్న ఫరూక్ షుబ్లీ గారింటికి వచ్చి దేవాదాయ శాఖ భూమి అప్పుడెప్పుడో ఫలానా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఇచ్చారు,
కానీ ఈయన అక్రమంగా ఇల్లు కట్టుకున్నారంటే నాకు ఇచ్చేస్తారా, దేవాదాయ శాఖ ఇచ్చేస్తారా అది? ఎందుకు ఇస్తారండి? హ్మ్. ఎందుకు మరి ఇస్తారు? అదే దానికి కదా ఒక చట్టం సవరణ ఉంది చేసింది, కదా. అదే కదా. దానికి ఒక పద్ధతి ఉంది కదా. ఆ సవరణ మొదటి నుంచి ఉందండి. హ్మ్. ఆ సవరణ మొదటి నుంచి ఉంది. మొదటి అదే నుంచి నేను ఉన్నది చెప్తున్నా. 1995లో పివి నరసింహారావు గారి హయాంలో ఎందుకు దాన్ని అక్కడ తప్పిదం చేశారు, తర్వాత 2013లో ఆ తప్పిదానికి మించిన తప్పిదం ఎందుకు చేశారు, దానికి సమాధానం చెప్పండి. దానికి మించిన తప్పిదం ఏం లేదు సార్. 95 దీంట్లో వరకు ఉన్నది, 95 తర్వాత వరకు ఎందుకంత ఉన్నది, లిబరలైజ్ దాని చేయాల్సి తర్వాత వచ్చింది? ఇప్పుడు ఏదైతే పాతవి ఉన్నాయండి, దీంట్లో పాతవి చాలా పురాతనమైనటువంటి ఏమంటారు ఆలయాలు కానివ్వండి, మఠాలు కానివ్వండి, మసీదులు కానివ్వండి ఉన్నాయి. వీటికి ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చి మీరు పత్రాలు సమర్పిస్తారు చెప్పండి? ఎలా మీరు పత్రాలు ఇవ్వగలరు? మీరు ఏ రకంగా ఇప్పుడు పత్రాలు దేవుడికి తీసుకొచ్చి ఇచ్చిన ఇవ్వగలరు? మాన్యం అని ఎవరో ఔరంగజేబు చెప్పాడట. ఎవరో ఔరంగజేబు చెప్పేస్తే ఆ దేవుడికి ఇచ్చిన మాన్యం అయిపోద్దా? ఆయన ఉన్నాడు ఇప్పుడు ఔరంగజేబు అవునండి. లేడు కదా? అదే దానికి ఏమైనా అదే కాగితం విధంగా ఉందా? ఇప్పుడు మీకు షాజహాన్ ఏది తాజ్మహల్, అవునండి, మఠాల దగ్గర ఉందా? తాజ్మహల్ కూడా వక్ఫ్ భూమేట. మఠాల దగ్గర ఉందా? మఠాల దగ్గర ఉందా? టెంపుల్స్ దగ్గర ఉన్నాయా? నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్. ఏదైతే వక్ఫ్ బై యూజర్ ఉందో ఆ వక్ఫ్ బై యూజర్ అనేది కేవలం వక్ఫ్ బోర్డ్ లో మాత్రమే లేదు. మీరు చెప్తున్న పాయింట్ మొత్తం కూడాను వక్ఫ్ బై యూజర్ కి సంబంధించి, అంటే మీ దగ్గర పత్రాలు ఉంటే సమర్పించండి అని చెప్పేసి. పత్రాలు లేకుండా అనేకమైనటువంటి మఠాలు, అనేకమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి. అది ఎన్నో సంవత్సరాల కాలం నుంచి అది మందిరాలు గాను లేకపోతే మఠాలు గాను కంటిన్యూ అవుతుంటే దాంట్లో ఒక చట్టం తీసుకొచ్చారు, ఎండోమెంట్ యాక్ట్. ఏంటి ఆ చట్టం ఏంటంటే దట్ ఈస్ నోన్ యాజ్ టెంపుల్ బై యూజర్. అది ఎన్నో సంవత్సరాల నుంచి టెంపుల్ గా యూజ్ అవుతుంది కాబట్టి దిస్ ఈస్ నోన్ యాజ్ టెంపుల్ బై యూజర్ అని చెప్పేసి అందులో వచ్చింది. అదే విధంగా మఠ్ బై యూజర్ అంటే ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మఠంగా ఉంది, ఇది కేవలం మఠానికి సంబంధించిందే కాబట్టి ఇది మఠ్ బై యూజర్ అని చెప్పి తీసుకొచ్చారు. అదే విధంగా ఇక్కడ కూడాను వక్ఫ్ బోర్డ్ లో కూడాను అదే విధంగా నడిచింది. అంతే తప్పించి ప్రత్యేకమైనటువంటి చట్టం ఏమీ లేదండి. అందరికి ఇప్పుడు మీకు ఏదైతే న్యాయం ఉందో అదే నాకు కూడా న్యాయము. మీకు లేని న్యాయం నాకు లేదు కాదు. ఇప్పుడు మీకున్న మెయిన్ కన్సర్న్ ఏంటండి? మీకు అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్న అంశం ఏంటో చెప్పండి. ఒక్క నిమిషం, నేను మీకు ఇంకొక గమ్మత్తైన అంశం చెప్తాను సార్. ఇప్పుడు మీకు కంపారిజన్ చూసుకుందాం. వక్ఫ్ బోర్డు, దాని తర్వాత మీకు ఎండోమెంట్ యాక్ట్. ఎండోమెంట్ యాక్ట్ కి వక్ఫ్ బోర్డ్ కి ఉన్న ఒక బేసిక్ డిఫరెన్స్ ఒకటి నేను మీకు చెప్తాను. వక్ఫ్ బోర్డ్ అనేది ఈ మదర్ అర్త్ మీద మోస్ట్ సెక్యులర్ యాక్ట్ అని చెప్పేసి నేను అంటాను. సరే, దానికి మీరు విరుద్ధంగా మాట్లాడొచ్చు, లేకపోతే ఇంకో సోదరుడు మీరు తప్పు మాట్లాడుతున్నారని చెప్పొచ్చు. కానీ నేను మీకు దాంట్లో ఉన్న సింపుల్ లాజిక్ ఒకటి చెప్పేస్తాను. వక్ఫ్ బోర్డు తన యొక్క ఆస్తులను 65,000 ఎకరాలు ఉన్నాయి. ఆ ఆస్తులు కావాలంటే కనుక ఎవరికైనా కూడా కానీ దానికి లీజ్కి ఇవ్వచ్చండి. వెదర్ హీఈస్ హిందూ